హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రోట్. సో, ఈరోజు మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసి టేస్టీగా ఫిష్ కర్రీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో, దీనికి మనకు కావలసినవి పచ్చి మామిడికాయ ముక్కలు, 5 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, అదేవిధంగా మనం ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని వాటర్‌లో నానబెట్టి, దానిని తీసిన గుజ్జు, ఇంకా శుభ్రంగా వాష్ చేసిన ఫిష్ పీసెస్. ఫస్ట్‌గా పాన్ హీట్ చేసి, ఆ పాన్ హీట్ చేసిన తరువాత మనం ఇక్కడ ఆయిల్ వాడకుండా ముందుగా మనం కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని వేసి, ఆ పేస్ట్‌లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. సో, ఇలా చేయటం వలన మనం ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇంకా మన ఫిష్ కర్రీ అనేది హెల్తీ వేలో మనం చేసుకున్నట్టు అవుతుంది. సో, ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై అయిన తరువాత మొత్తం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మనకు ముందుగా ఫ్రై అయిన ఆనియన్, గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని కూడా మొత్తం మిక్స్ చేస్తూ బాగా కలపాలి. బాగా కలిపిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి, ఆ ఉల్లిపాయ పేస్ట్‌తో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తరువాత 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా తీసిన చింతపండు గుజ్జును వేసి, దానికి 2 టైమ్స్ ఆఫ్ వాటర్ అంటే 1:2 రేషియోలో వాటర్‌ని యాడ్ చేసి, దీన్ని బాగా మరగనివ్వాలి. సో, వన్స్ మనకు బాగా పులుసు మరిగేటప్పుడు మధ్యలో ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్‌ని ఓపెన్ చేసి, ఆ పులుసనేది బాగా ఉడికిన తరువాత, మనం అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్‌ని వేసి, ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలాని వేసి, ఆ పులుసులో బాగా పట్టేదాకా బాగా కలపాలి. ఈ టైంలో మనం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే తగినంత సాల్ట్‌ని వేసి బాగా మిక్స్ చేసి, పులుసుని ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. అలా బాగా మరిగిన తరువాత దానిలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని అలా ఒకదాని పైన ఒకటి కాకుండా పక్కన అలా పేరుస్తూ మనం ఈ ఫిష్ కర్రీననేది ఉడికించాలి. సో, అలా బాగా మనం పీసెస్ మొత్తం పెట్టిన తరువాత వాటిని అడ్జస్ట్ చేసి ఒక గంటెతో ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. 2 వైపులా మనం ఆ కడాయిని కాడతో పట్టుకొని యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో గాని, క్లాక్ వైస్ డైరెక్షన్‌లో గాని రొటేట్ చేయాలి. వన్స్ ఇలా మనం బాగా రొటేట్ చేసిన తర్వాత మళ్ళా లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో బెట్టి ఇంకొక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేయాలి. ఆ తరువాత మనం ముందుగా కట్ జేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి ఒక 10 మినిట్స్ పాటు మనం బాగా ఉడకనివ్వాలి. సో, ఒకవేళ ఎవరికైనా ఫిష్ పులుసుని కొంచెం గ్రేవీగా వాటరీ కన్సిస్టెన్సీలో తినాలనుకుంటే ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా కొంచెం ఫిష్ అనేది అడుగున అడుగంటుతూ ఆ ముక్కని ఎంజాయ్ చేయాలనుకుంటే దానికి మీరు ఇంకొక 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి బాగా అలా ఉడకనివ్వాలి. సో, ఆ తర్వాత దీన్ని వైట్ రైస్‌తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా దీన్ని అప్పుడే తినొచ్చు లేదా సాయంత్రం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.